ప్రేమైనటువంటి సహోదరులారా, మీకందరికీ కూడా ఈ ఉదయకాల శుభములను, దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. మనమంతా కూడా ఇప్పుడు తపకాలపు పవిత్ర వారంలో ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనము క్రీస్తు ప్రభుని యొక్క పాటులను, ఆయన పొందినటువంటి శ్రమలను ధ్యానిస్తూ, ముఖ్యంగా తను శిలువ మీద ఉన్నప్పుడు పొందినటువంటి ఆ ఆవేదనలలో ఒక బాధాకరమైనటువంటి వాక్యాన్ని, ఆయనకు శ్రమలని మనం ధ్యానించుదాం. బైబిల్లో మనం చూసినట్లయితే చనిపోయే వాళ్ళు పలికినటువంటి మాటలు యేసు ప్రభుయే కాకుండా ఇంకా ముగ్గురి యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. వారిలో మోషే, యాకోబు, స్తెఫాను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే ఇజ్రాయేలు ప్రజలపై పలికినటువంటి దీవెనలు తను మరణించబోయే ముందు. అదేవిధంగా యాకోబు తను మరణించే ముందు ఆది కాండము 49వ వచనంలో తన కుమారుని పిలిచి వారికి దీవెనలు ఇస్తూ పలికినటువంటి వాక్యాలని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా స్తెఫాను తను మరణించబోయే ముందు, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము, ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికినట్టు వాక్యం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59, 60 వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు క్రీస్తు ప్రభు పలికినటువంటి 7 వాక్యాలు మనం ఆ శిలువ వేదన పొందుతున్న సందర్భంలో ఆయన పడినట్టు బాధల్లో నుంచి వచ్చినటువంటి వాక్యాలు మనం 7 ఉన్నాయని మనకు తెలుసు. అదేవిధంగా మన బంధువులు లేక మన తల్లిదండ్రులు, స్నేహితులు మరణించబోయే ముందు వారు పలికినటువంటి పలుకులని మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే స్వీకరించి ఆ పలుకులని మనం ఎప్పటికీ మరిచిపోకుండా వాటిని ధ్యానిస్తూ ఉంటాం. ఆ వాక్యాల ప్రకారంగా జీవించడానికి, అంతేకాకుండా వారు పలికినటువంటి ఆ పలుకులని మన జీవితంలో పాటించడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటాం. మరి ఈ సందర్భంగా యేసు ప్రభువు ఆ శిలువ మీద పలికినటువంటి ఆ 7 పలుకులలో ఒక పలుకైనటువంటి నాకు దాహం వేస్తుంది అన్నటువంటి ఆ పలుకు గురించి, ఆ వాక్యం గురించి మనం ఈ సందర్భంలో ప్రత్యేకంగా ధ్యానించుదాం. యోహాను సువిశేషము 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. మరి దీని యొక్క ఉద్దేశము మనం కొంచెం లోతుగా వెళ్ళి అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ 2 కారణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది శారీరకమైనటువంటి అలసట పొందడం వలన తనకి దాహం వేసింది. రెండవ కారణము ప్రవచనాలన్నీ కూడా నెరవేరవలసి ఉండడం చేత ఈ పలుకులని క్రీస్తు ప్రభు పలికారని మనం ధ్యానించవచ్చు. అయితే మొదటగా క్రీస్తు ప్రభు శిలువ మీద ఆ ఆవేదనలు, బాధలు పడినటువంటి సందర్భంలో ఆయన పొందినటువంటి ఆ గాయాల మూలాన ఇనప కొరడాతోని ఆయన యొక్క శరీరాన్ని చిత్రవద చేసిన సందర్భంగా ఆ గాయాల నుండి రక్తము, నీరు స్రవించింది. తనలో ఉన్నటువంటి రక్తం కానీ నీరు కానీ మొత్తం కూడా బయటికి రావడం చేత, అంతేకాకుండా ఆ ఈదురు గాలుల వలన ఆయన శరీరము నుండి
బయటికి వచ్చినటువంటి ఆ రక్తము నీరు గడ్డ కట్టుకుని ఉండడం చేత ఆయన యొక్క శరీరము ఎంతో బాధతోనే, కష్టాలతోనే, వేదనతోనే నిండిపోయి ఆయనలో ఏమాత్రము శక్తి లేకుండా ఆయన అనేకమైనటువంటి వేదనలను అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మూలాన క్రీస్తు ప్రభు యొక్క దేహం, ఆయన యొక్క శరీరము రక్తహీనమైపోయి నీరు లేకుండా ఆ దేహమంతా కూడా అతి బలహీనమైపోయిన సందర్భంలో వీటి కారణంగా ఆయనకి జ్వరము, తలనొప్పి, నరముల వాపు లాంటి ఎన్నో అనారోగ్యాలు, బాధల వలన వచ్చాయని మనం గ్రహించవచ్చు. మరి ఈ సందర్భంగా క్రీస్తు ప్రభు ఆ బాధల్లో ఉన్నప్పుడు, దాహం వేసినప్పుడు, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అర్థించినప్పుడు ఆయనకి మొదటగా చేదు కలిపినటువంటి ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. ఆ విషయాన్ని మార్కు సువిశేషము 15వ అధ్యాయము 22-23 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండో మారు ఆయనకి పులిసిన ద్రాక్ష రసం ఇచ్చారని యోహాను సువిశేషము 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ విధంగా క్రీస్తు ప్రభువు తను దాహంగా ఉంది, దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అర్థించినప్పటికీ ఆయనకి మంచినీళ్ళు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేకపోయారు. ఆయన ఈ లోకంలో పుట్టబోయే సందర్భంలో కూడా కొంచెం స్థలం ఇవ్వండి అని ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరూ కూడా ఖాళీ లేదు అని చెప్పడం వలన పశువుల పాకలో ఆయన జన్మించవలసి వచ్చింది. మరి ఈ సందర్భంలో ఆయన దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని పలికినప్పటికీ ఆ మంచినీళ్ళు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. లోకాన్ని సృష్టించినటువంటి ఆ దేవునికి సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నప్పటికీ ఆయన జన్మించడానికి స్థలం లేకపోయింది. యావత్ ప్రపంచానికి, యావత్ లోకానికి నీరు కానీ, ఆహారం కానీ సమృద్ధిగా ఇచ్చినటువంటి ఆ దేవునికి ఇప్పుడు కొన్ని నీళ్లు కూడా కరువైపోయాయి. అదేవిధంగా ఇక రెండవ విషయానికి మనం చూసినట్లయితే ఆయన జీవితంలో ప్రవచనాలన్నీ కూడా ఈ సందర్భంగా నెరవేరాయని మనం గ్రహించవచ్చు. క్రీస్తు ప్రభువుని బాధల్లో, కష్టాలు, ఆయన పొందినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సందర్భంగా ప్రవచనాల రూపంలో నెరవేరాయని మనం తెలుసుకోవచ్చు. కీర్తన 69, 20, 21 వచనంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు కూడా తన యొక్క ఆవేదనని, తన శోకాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. పరనిందలు నా హృదయమును వ్రయ్యలు చేసెను, నేను బలమును కోల్పోతిని. నేను సానుభూతిని ఆశించితిని, కానీ అది లభ్యము కాదయ్యను. ఓదార్పును అభిలషించితిని, కానీ అది లభింపదయ్యను. వారు నాకు భోజనమునకు మారుగా విషమును వసగిరి. నేను దప్పిక గొని ఉన్నప్పుడు సిర్కాను ఇచ్చిరి. ఈ విధంగా క్రీస్తు ప్రభువు కూడా శిలువ మీద ఆ ఆవేదన పొందుతున్న సందర్భంలో ఆయనని ఆదుకోవడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోయారు. ఆయన యొక్క బాధల్లో కానీ, ఆయన యొక్క ఆవేదనలో కానీ ఎవ్వరూ పాలు పంచుకోలేకపోయారు. అంతేకాకుండా ఆయన దాహం వేస్తుందని అభ్యర్థించినప్పటికీ ఎవ్వరు కూడా కొన్ని మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకి చావు చివరి గడియ ఎప్పుడు వస్తుందో మనకి ఏమాత్రం తెలియదు. అందుచేత మనమంతా కూడా ఆ మరణానికి బానిసలమై దానికి లొంగిపోతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభుని యొక్క విషయంలో తన జీవితంలో మనం చూసినట్లయితే క్రీస్తుకి తన మరణం గురించి పూర్తిగా తెలుసు. అంతేకాకుండా మరణంపై తనకి సంపూర్ణమైనటువంటి అధికారం ఉందని కూడా వాక్యం మనకు తెలియజేస్తుంది. తనకిష్టం వచ్చినప్పుడు ఆయన మరణించడానికి సిద్ధమైపోయే వ్యక్తి అని కూడా వాక్యం తెలియజేస్తుంది. తను తలంచినప్పుడు, తను అనుకున్నప్పుడు, తనకి ఇష్టమైనప్పుడు ఈ మరణాన్ని ఆహ్వానించాడని ప్రవచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యోహాను సువిశేషము 10వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే మనము, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దారపోయిటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికారు. తన జీవాన్ని ఎవరు తీసివేయలేరు. మరణం కూడా తనకి తెలియకుండా రాదు. తన ఇష్టంతోనే, తన సమ్మతంతోనే తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని, తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు, మరణాన్ని స్వీకరిస్తున్నాడు అన్నటువంటి విషయాలని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. ఈ విధంగా క్రీస్తు ప్రభువు తన గురించి పలికినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఈ విధంగా నెరవేరాయని మనం తెలుసుకోక తప్పదు. అంతేకాకుండా ఆయనకున్నటువంటి ఆ దాహం భౌతికమైనటువంటి దాహమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి దాహం కూడా తనకు కలిగింది. తన జీవితంలో నరులను రక్షించాలనేటువంటి కోరిక, అది వారి యొక్క రక్షణపై ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దాహం. సమరయ్య స్త్రీతో దాహంగా ఉంది అని అన్నప్పుడు ఆమెని దేవునిపై మళ్లించడానికి ఆమె యొక్క హృదయం కొరకు క్రీస్తు ప్రభువు దాహం కొన్నాడు. అంతేకాకుండా శిలువ చెంతనున్నటువంటి వాళ్ళని తన హృదయంలోనికి ఆహ్వానించడానికి వారి యొక్క హృదయ కోరిక కోసం, హృదయాల కోసం దాహం వేసిందని చెప్పడం కూడా ఒక విషయమని మనం ఇక్కడ గ్రహించాలి. ఇప్పుడు మనతోనే ఆ ప్రభువు మన హృదయాల కొరకు, మన జీవితాల కొరకు, మన మంచి కొరకు ఆ ప్రభువు నాకు దాహం వేస్తుంది అని చెప్తున్నాడని మనం స్వీకరించాలి. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుని యొక్క జీవితం మొత్తం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దప్పిక కొని ఉన్నాడని మనం గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఓ దేవ, నీ చిత్తం నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నానని. క్రీస్తు ప్రభుని యొక్క దప్పిక ఏంటి అంటే, తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో పూర్తిగా సంపూర్తిగా నెరవేర్చడం. మరి తండ్రి యొక్క చిత్తం ఏంటి క్రీస్తు ప్రభు ఎడల అంటే 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నెరవేర్చెను కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరి యొక్క పాపాల నుండి శాశ్వతంగా మనల్ని పవిత్రులను చేయడానికి
ఆయన ముందుకు వచ్చాడని. యావే దేవుడు, తండ్రి దేవుడు క్రీస్తు ప్రభు నుండి కోరింది సమస్త మానవాళి యొక్క రక్షణ. దేవునికి చిత్తం అదే. మా చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ప్రభువు తనకు తానుగా ఒక బలి వస్తువుగా బలిని సమర్పించడం మనం చూస్తూ ఉన్నాం. బలి వస్తువు ఆయనే, బలి అర్పించేది కూడా ఆయనే. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ కోసం, మన అందరి యొక్క రక్షణ కోసము ఆయన తన జీవితాన్ని అర్పించి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. మరి ఈ పవిత్ర వారంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకుంటున్న మనమందరం కూడా ఆ ప్రభుని యొక్క బాటలు పయనించి మనం కూడా పవిత్రులుగా తయారు కావడానికి, ఎవరైతే ఆయన యొక్క శ్రమల్లో పాలు పంచుకుంటారో ఆయన యొక్క ఉత్థానంలో కూడా పాలు పంచుకునే అర్హతని పొందుతూ ఉంటారు. మరి మనమందరం కూడా ఈ శ్రమలని అర్థవంతంగా స్వీకరించి ఇక ఆయన యొక్క పవిత్ర మహిమలో మనం కూడా భాగస్థులు కావడానికి కృషి చేద్దాం. మరి మన యొక్క దప్పిక ఏంటి? క్రీస్తు ప్రభువు ఏ విధంగా నాకు దాహంగా ఉంది అన్నాడు. మరి ఈనాడు మన యొక్క దాహం ఏంటి? మరి దేని ఎడల మనకి దాహంగా ఉంది? దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి, దేవుని యొక్క సృష్టిని ప్రేమించడానికి, మరి ఆయన యొక్క బాటలో పయనించడానికి, ఇతరుల ఎడల కూడా మనం రక్షకులుగా ఉండడానికి అలాంటి దాహం మనకు ఉందా లేదా అనేది ఆలోచించి గ్రహించి మనం ఇతరుల కొరకు దప్పిక కొనడానికి కృషి చేద్దాం. మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా మనం సమస్త మానవాళిని ప్రేమిస్తూ అందరితోనే ఐక్యమై సంతోషంగా జీవించడానికి కృషి చేద్దాం. ఈ పవిత్ర వారం మనకి ఒక దీవెనగా ఉండాలని మీమందరిని కూడా నేను ఆహ్వానిస్తూ ఆ దీవెన మీపై, మీ కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క దీవెనను మీకు అందిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. దయగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, పవిత్ర వారంలో ఉన్నటువంటి మమ్మందరిని కూడా మీ యొక్క పవిత్ర హస్తాలతోని దీవించమని, మీ దివ్య కుమారుని యొక్క శ్రమల్లో పాలు పంచుకున్నటువంటి మేమందరం కూడా ఆ శ్రమలని మేము సంతోషంగా, తృప్తిగా స్వీకరించి ఆ తరువాత ఆయన యొక్క మహిమలు కూడా పాలు పంచుకునే ఆ అదృష్టాన్ని, భాగ్యాన్ని మాకు ఇవ్వమని కోరుతూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. మీ యొక్క దీవెనలు ఎల్లప్పుడూ వీరిపై ఉండేలాగున చేయండి. మా జీవితాల్లో ఎదురయ్యే బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కుటుంబ సమస్యలు, ఇక ఏ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటికీ కూడా మేము స్వీకరించి మీకు సమర్పించి మీ బాటలో అర్థవంతంగా జీవించేలాగున మమ్మందరిని కూడా ఆశీర్వదించమని, మీ దీవెనలు మాపై ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మనవులంటిని కూడా దయచేయమని మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.